కుటుంబానికి ఒక్క సీటే ఇస్తానన్నటువంటి చంద్రబాబు ఆ మాటే నిలుపుకున్నారు అంటుంది ఈనాడు. మాజీ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడు గత ఎన్నికల్లో తన కుమారుడు విజయ్కి టికెట్లు అడిగారు. ఇప్పుడు అయ్యన్నకు మాత్రమే టికెట్ ఇచ్చారు. ఈసారి 2 సీట్లు ఇవ్వకపోతే తనకు బదులు కుమారుడు విజయ్కి కేటాయించాలని కోరారు. ఈసారి కూడా మీరే పోటీ చేయండి అంటూ అయ్యన్నకే నర్సీపట్నం టికెట్ ఖరారైంది. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం నుంచి గత ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కొడుకు పవన్ అనంతపురం లోక్సభ స్థానంలో, ప్రభాకర్ రెడ్డి తానుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉంచారు. ఈసారి తాడిపత్రిలో అస్మిత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. జేసీ అల్లుడు దీపక్ రెడ్డి రాయదుర్గం నుంచి పోటీకి ఆసక్తి కనబరిచారు. అక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులకి టికెట్ ఇచ్చారు. అశోక్ గజపతిరాజు కుటుంబం నుంచి 2019లో అశోక్ విజయనగరం లోక్సభ స్థానానికి ఆయన కుమార్తె అదితి విజయలక్ష్మి విజయనగరం అసెంబ్లీ సీటుకి పోటీ చేశారు. ఈసారి పోటీ చేయని అధిష్టానానికి అశోక్ చెప్పినట్టు తెలిసింది. ఆ కుటుంబం నుంచి అదితి మాత్రం విజయనగరం అసెంబ్లీ బరిలో దిగబోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబాలకు మినహాయింపు ఇచ్చారు. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయనుండగా మంగళగిరి నుంచి లోకేష్ మరోసారి బరిలో దిగనున్నారు. చంద్రబాబు బియ్యంకుడైన నందమూరి బాలకృష్ణకు మరోసారి హిందూపురం టికెట్ ఖరారు చేశారు. బాలకృష్ణ 2 అల్లుడైన శ్రీభరత్కు విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉంది. అంటే వాళ్ళ కుటుంబం వరకు మాత్రం ఆ ఒక్కటే కుటుంబ సీట్ అన్నటువంటిది లేదు. లేకపోతే ఇందులో కింజారపు కుటుంబంలో అచ్చెన్నాయుడికి మరోసారి టెక్కలకి టికెట్ దక్కింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని తిరిగి లోక్సభ బరిలో దింపనున్నారు. ఆయన సోదరి ఆదిరెడ్డి భవానీ రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఉండగా ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకి ఈసారి టికెట్ ఖరారు చేశారు. రామ్మోహన్ నాయుడు మామైన బండారు సత్యనారాయణ మూర్తిని పెందుర్తి నుంచి పోటీకి దింపే అవకాశం ఉంది. అంటే అక్కడ కూడా కుటుంబం మొత్తానికి ఇచ్చినట్టే. మరి ఇక్కడ కుటుంబాల నుంచి ఒక్కొక్కళ్ళని ఓ పక్కనేమో పెద్ద స్టోరీ రాసి పైన వార్త హెడ్డింగ్ ఒకటి ఉంటుంది తెలుగుదేశానికి అనుకూలంగా, ఆ తర్వాత జరిగినటువంటి వాటిని మళ్ళీ వీళ్ళే రాసుకొస్తారు. ఇదే వింత ఇక్కడ. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి నారాయణ, వియ్యంకులు వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. 2019లో నెల్లూరు నుంచి నారాయణ, విశాఖ కొత్త నుంచి గంటా పోటీ చేశారు. ఈసారి నారాయణకు నెల్లూరు నగర సీటు ప్రకటించారు. గంటా పేరుని చీపురుపల్లికి పరిశీలిస్తున్నారు. ఇది టోటల్గా కొంతమందికి అట్లా చేశారు. ఒక్కో కుటుంబానికి 1 టికెట్ మాత్రమే వాళ్ళను ఉన్న విధానానికి నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థులు ఖరారు చేసినట్టు తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాను పరిశీలిస్తే కనిపిస్తోందని వీళ్ళే రాశారు. అందులో మళ్ళీ కుటుంబాలకు ఎక్కడ ఇచ్చారో వీళ్ళే రాసుకొచ్చారు. ఇక్కడ ఇందులో కోట్ల కుటుంబంలో సూర్యప్రకాష్ రెడ్డికి డోను, కేఈ కుటుంబంలో శ్యాంబాబుకి పత్తికొండ, పట్టాల కుటుంబంలో సునీతకు రాస్తాడు, భూమా కుటుంబంలో అఖిలప్రియకి అలగడ్డ నియోజకవర్గాలకు కేటాయించింది. ఆ 4 మాత్రం వాళ్ళకి ఒకరికే ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. మిగతా అచ్చెన్నాయుడు కుటుంబం లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, లేదా చంద్రబాబు కుటుంబం దగ్గరే ఉంది కదా. కానీ అక్కడ డిఫరెంట్గా చూడాలి. బేసిక్గా విషయం ఏంటి అంటే, ఏం చేసినా బాబు అద్భుతంగానే చేశారు, ఆయన అంతటి మంచోడు ఇంకెవరు లేరు అన్నటువంటిది చూపించే ప్రయత్నమే ఇక్కడ చేసేది.